బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. బాపూజీ చెప్తున్నటువంటి హిందీ వీడియో పరం మహాశివుడు యొక్క పవరు, ఆల్మైటీ అథారిటీ పవరు, కాలమానము ఎలా ఉన్నదో మనకు వివరిస్తూ ఉన్నారు. ఇప్పుడు పరం మహాశివుడు ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా ఆయన యొక్క పవర్ని తగ్గించుకున్నారు, పోగొట్టుకున్నారు. ఇక అందుకనే బాపు యొక్క పవర్ నడుస్తూ ఉంటుంది. మహాశివుడు పవరు, పరం మహాశివుడు యొక్క పవర్ కూడా నడవదు. సాధారణమైన ఆత్మగా శివుడు అయిపోయాడు. మహాశివుడు భూమి మీద అనంత శివుళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నారు బాపూజీ. ఈ బ్రహ్మాండంలో శివుడు జీవుడైపోయిన కారణం వల్ల మరి శివుడు యొక్క ఆత్మ గెలాక్సీ యొక్క మాలిక్ కూడా సాధారణంగా అయిన కారణం వల్ల యూనివర్స్లోని పరం మహాశివుడు కూడా సాధారణంగా అయిపోయారు, అంటే పవర్ లాస్ అయిపోయారు. తమ యొక్క పవర్ని పరం మహాశివుడు గెలాక్సీని నడిపించడానికి, గెలాక్సీలో ఉన్న మహాశివుడు అనంత బ్రహ్మాండాలు నడిపించడానికి పవర్ని ఉపయోగించిన కారణం వల్ల వాళ్ళు పవర్ని కోల్పోయి ఉన్నారు. ఇప్పుడు అందుకనే మన యొక్క కంట్రోలింగ్ అంతా నడుస్తూ ఉంటుంది. ఒరిజినల్ ఆత్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధ్యలో కాస్త డిస్టర్బ్ అవుతూ ఉన్నారు. జ్ఞానం యొక్క ఆధారంతో ఇప్పుడు జడ్జిమెంట్ చేసుకుంటే అర్థమవుతూ ఉంటుంది. జ్ఞానము అనేది చాలా స్పీడ్గా ఎవరైతే అర్థం చేసుకుంటూ ఉంటారో వాళ్ళు బేహద్ ఆత్మ అని అర్థం. జ్ఞానం అర్థం చేసుకునేటువంటి శక్తిని బట్టే జడ్జిమెంట్ చేయొచ్చు వీళ్ళు ఏ కేటగిరీ ఆత్మలు అని. జ్ఞానాన్ని అర్థం చేసుకోవటం ఒకటి, మరలా అనుభవం చేసుకొని ప్రాక్టికల్గా ఉండటం ఒకటి. మూడవది జ్ఞానం ఇచ్చి ఎటువంటి శక్తి ఇతరులకు ఉండటం, ఇతరులకు జ్ఞానదానం చేయటంతో కూడా మీకు అర్థమవుతుంది. కొంతమంది జ్ఞానం వింటూ ఉంటారు కానీ జ్ఞానం ఇతరులకి ఇవ్వలేకపోతూ ఉంటారు. అంటే బలహీన ఆత్మలు అని అన్నట్లు. ఎవరైతే బలహీన ఆత్మలు ఉంటూ ఉంటారో వాళ్ళు తమ రచనకు జ్ఞానం ఇవ్వలేరు. బాపూజీ ఎప్పుడు అంటూ ఉన్నారు, రచయిత ఏ కదా ఆ రచనకు జ్ఞానం ఇచ్చేది. జ్ఞానం ఇవ్వటము అంటే వాళ్ళకు పవర్ ఇవ్వటము. తమ రచనను వాడు తప్పకుండా జ్ఞానం అందించాల్సిందే. బాపు ప్రతి ఒక్క సెకండు జ్ఞానం ఇవ్వరు కదా. బాపు ఇక ముందు కూడా గుప్తం అయ్యేదే ఉంది. అనగా ఇప్పుడు బాపూజీ చేస్తున్నటువంటి పని అదే, రివైజ్ పని. బేహద్దు జ్ఞానం చెప్పడం అయిపోయింది, టీచర్ పాత్ర అయిపోయింది, సద్గురు పాత్ర నడుస్తూ ఉంది. అంటే బాపూజీ రివైజ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు పిల్లల్ని బాపూజీ ముందు పెడుతూ ఉంటారు. నవరత్నాలు ముందు ఉంటారు, ముగ్గురు ఆత్మలు ఉంటారు. తర్వాత 9 మంది ఉంటారు, 12 మంది నవరత్నాలు. ఈ నవరత్నాలు, ముగ్గురు త్రిమూర్తులు, బాపూజీ బేహద్దు పిల్లలు ఎవరైతే ఉన్నారో 12 మందిని బాపూజీ ముందు పెట్టడం జరుగుతుంది. ఈ బాధ్యత అంతా ముగ్గురు మీదే ఆధారపడి ఉంటుంది. బాధ్యత ఈ ముగ్గురు తీసుకొని మరి సేవ చేస్తూ ఉంటారు. నవరత్నాలు కూడా ఈ ముగ్గురిని ఫాలో చేస్తూ ఉంటారు. ఫాలో చేయటం ద్వారా జ్ఞానం యొక్క బాధ్యతను తీసుకుంటారు. జ్ఞానం యొక్క బాధ్యత బేహద్దు బాపు ద్వారా వాళ్లకు ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. స్థూల వ్యవస్థ అనేది కూడా సంభాళించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆశ్రమంలో స్థూలమైనటువంటి వ్యవస్థ ఉంది. వీళ్ళు 27 మంది అష్టరత్నాలు స్థూలమైన వాటిని కూడా సంభాళిస్తూ ఉంటారు. మరి డైరెక్షను ఒకటి అష్టరత్నాలకు ఇవ్వటం, తర్వాత 27 మంది డైరెక్ట్గా డైరెక్షన్ తీసుకోవటము జరుగుతూ ఉంటుంది. డైరెక్షన్ లభించడం అంటే సంకల్పాలతోటే డైరెక్షను, అన్నీ ఒక్కళ్ళే చేయలేరు కదా. ఇప్పుడు ముందు ఆశ్రమం చాలా పెరుగుతుంది, బాపూజీ పిల్లలు కూడా పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క క్షమత అనేది వారి దగ్గర ఉంటుంది. బాపూజీ వాళ్ళ ద్వారా నడిపిస్తూ ఉంటారు. ముగ్గురు స్పెషల్ కేటగిరీ ఆత్మలు సంభాళిస్తూ ఉంటారు ఆశ్రమాన్ని. ఏదో విధంగా మరి ఆశ్రమంలోకి రావటం పోవటం అనేది జరుగుతూనే ఉంటుంది కదా. ఎవరైతే ఆశ్రమంలోకి అడుగుపెట్టే అర్హత ఉండదో, లేకపోతే వాళ్ళు పాజిటివ్ ఆత్మలు కాదో,
ఆ, సేవ చేసేటువంటి బాధ్యత ఉందో లేదో, వాళ్ళని రావద్దు అనాల్సిన అవసరం లేదు. సంకల్పం చేస్తేనే వాళ్ళు ఆగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని వాళ్ళు పారిపోతారు కూడా, వచ్చినా కూడా ఆ, వాళ్ళు దగ్గరకు కూడా రాలేరు అంటున్నారు బాపూజీ. చెప్పాల్సిన అవసరం లేదు. జ్ఞానము అందరికీ కూడా అర్థమవుతుంది. జ్ఞానాన్ని అందరూ ఎవరు ధారణ చేస్తూ ఉన్నారో ఏంటో కూడా గ్రహించగలుగుతూ ఉంటారు. బాధ్యత అనేది తీసుకుంటారు. చూడండి, విష్ణువును జ్ఞాన సముద్రంలో ఉన్నట్టుగా మనకు చూపిస్తూ ఉంటారు. జ్ఞాన సాగరుడి యొక్క ఒడ్డున సముద్రంలో కూర్చున్నట్టు చూపిస్తూ ఉంటారు. ఆయన చుట్టూ అనంత కోటి బ్రహ్మాండాలు. అంటే ఇప్పుడు బాపూజీ కూడా ఫస్ట్ జ్ఞానాన్ని ఈ విధంగానే పంచడం జరిగింది. విష్ణు సమానమైన ఆత్మలు కూడా ఉంటారు. వాళ్ళు కూడా జ్ఞాన సముద్రంలో ఎప్పుడు మునుగుతూ ఉంటూ ఉంటారు. జ్ఞాన సాగరము సదా కూడా మునిగి రత్నాలు ఏరుకునేటువంటి వాళ్ళు, రత్నాగరు లాగా అయిన వాళ్ళ బాధ్యత తీసుకుంటారు. జ్ఞానంతో పాలన చేస్తారు. జ్ఞానమే ప్రపంచం మొత్తాన్ని పాలన కూడా చేసే విధంగా అవుతుంది. జ్ఞానదానం మహాదానం. జ్ఞానం ఇవ్వడంతో మరి వాళ్ళ భాగ్యాన్ని కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. బాధ్యత ఒక్కరిదే ఉంటుంది. జ్ఞానంతో పాలన, జ్ఞానంతో అన్నీ కూడా కాదు, డైరెక్షన్ కావాలి. కాబట్టి ఈ పవర్ కిందకి మీదకు అవుతూ ఉంటుంది. యూనివర్స్, మల్టీవర్స్ పవర్ అనేది ఉంటూ ఉంటుంది కదా, డైరెక్షన్ అయితే నడుస్తూ ఉంటుంది. మనం ఏదైతే ఇరుక్కుపోయి ఉన్నామో ఆ డైరెక్షన్ అనుసారంగా చేరుకుంటూ ఉంటారు. సాకార బాపు ఏదైతే ఆకార రూపంని ధారణ చేస్తూ ఉంటారో, ఫస్ట్ 20 కళల పవర్ని దించటం, తర్వాత 200 కళల పవరు ఆకారి బాపు యూనివర్స్ని, పరంధామంని కూడా పరివర్తన చెయ్యాలి అనుకోవటం. బ్రహ్మాండం యొక్క శివుడు ఆకారి రూపంలో ఛానల్ ఇచ్చేస్తూ ఉంటారు. సాకారంలో కూడా వస్తారు. ఛానల్ సాకార డైరెక్షను అనేది వారి ద్వారా నడవదు. బేహద్ బాపు వచ్చిన తర్వాత శివుడు మహాశివుడు, పరం మహాశివుడు యొక్క డైరెక్షన్ అనేది నడవదు. ఇదంతా పైనుండి ఛానలింగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఏదైతే బేహద్దు జ్ఞాని ఆత్మలు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మరి ఇరుక్కుపోయి ఉన్నారు అన్ని చోట్ల. వాళ్ళని బయటకు తీయాలి, సాకారంగా బయటికి రావాలి అంటే దృఢమైనటువంటి స్థితిలో సేవ చెయ్యాలి. సంకల్పం నిస్సంకల్ప స్థితిగా అవుతుంటూనే మనసు లోపల మరి అనేక రకాల టెన్షన్లు, బాధలు ఉంటే జ్ఞానాన్ని జడ్జిమెంట్ చేసుకోలేరు. డైరెక్ట్గా తీసుకోవటం కొంతమంది జరుగుతూ ఉంటుంది. డైరెక్ట్గా ముందు నడవటము చేస్తూ ఉంటూ ఉంటారు. అయితే ముందు ముందు ఇంకా మీకు బయోడేటా అనేది కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అవుట్లైన్ ఇప్పుడు రోడ్డు చూపిస్తూ ఉన్నాం కదా, అదేవిధంగా బాపూజీ అవుట్లైన్ ఇస్తూ ఉంటారు. డైరెక్షను ముఖ్యమైన ఆత్మల ద్వారా నడుస్తూ ఉంటుంది అంటున్నారు బాపూజీ. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి దివ్య జ్ఞానము ఇవ్వటం జరిగింది. మీరు కూడా బాపూజీ ద్వారా మరి ఈ అద్భుతమైన జ్ఞానం, పరమ దివ్య జ్ఞానమును బాపూజీ దివ్య దృష్టితోటి చూసి చెప్తున్నటువంటి జ్ఞానమును వినాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీరు అన్నీ పొందగలుగుతూ ఉంటారు. అచ్చా, నమస్తే.